జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఈ వీడియో ఒకసారి చూడండి. మన ఆడపిల్లోళ్ళు అంత ఎరుపుష్పాలా అనిపిస్తుంది. ఎట్ట నమ్ముతారా జనాలనైనా అంత గుడ్డిగాను, అంత పనికిమాలితనంగా? ఏమైనా మైండ్లో ఏమైనా చిప్పులు ఉంటాయా, లేకపోతే ఏమైనా మళ్ళీ మాడిపోయింటాయా, దొబ్బి ఉంటాయా, లేకపోతే వీళ్ళ మెదడు ఏమైనా జారిపోయి ఏమైనా మోకాళ్ళకి ఏమైనా వచ్చి ఉంటుందని చెప్పి అసలు అర్థమే కాదు. అసలు ఈ వీడియో చూడండి, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నిజంగా ఇంకొక మాట చెప్తున్నా, మన హిందువులంతా అమాయకులు. ఇంత తెలివి తక్కువ వాళ్ళు కూడా ఇంకొకరు ఉండరు. మేక వన్య పులులను కూడా చాలా ఈజీగా తేలిగ్గా నమ్మేస్తారు. ఇంకొక మాట చెప్తున్నా, ఎవరైనా నిజాయితీగా కష్టపడతా, నిజాయితీగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని పెద్దగా విశ్వసించరు అనమాట. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే మోసాలు చేస్తారో వాళ్ళే ఎక్కువ వీళ్ళు ఈజీగా నమ్మేది. ఏవి పాలు ఏవో నీళ్లు కూడా తెలియకపోతే ఇంక ఎట్ట బతికేది ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం ఈ హిందూ అమ్మాయిలు. ఇంకొక విషయం ఏంటంటే, మత సామరస్యం, అదేవిధంగా పరమత సహనం కలిగి ఉన్న ఏకైక మతస్థులు ఎవరయ్యా అంటే మన హిందువులు మాత్రమే. దాంట్లో అయితే డౌట్ ఏమి లే. ఇక్కడ హిందువులు అంటే నికార్సైన హిందువులు అంతే తప్ప ఉండారు కదా ఎవరు మేధావులు ముసుకేసుకుంటారు కొంతమంది సూడో సెక్యులర్లు, ఓళ్ళు కాదు. ఒక విషయంలో మనం గర్వంగా ఫీల్ అవ్వాలా. అదేంటంటే తీవ్రవాదానికి, అదేవిధంగా ఈ జిహాదీజానికి, రాడికలిజానికి దూరంగా ఉండే మతస్థులు ఎవరయ్యా అంటే అది కేవలం మన హిందువులు మాత్రమే. ఇది కూడా మనం గర్వించదగ్గ విషయమే. ఇందుకు హిందూగా పుట్టినందుకు మనం అందరం కూడా తప్పనిసరిగా గర్వంగా ఫీల్ అవ్వాలా. అందుకే మన హిందువులపై ఇప్పుడు ఈ జిహాదీల కన్ను పడింది. అర్థమవుతుంది మీకు? ఎలాగైనా సరే హిందువులను లోపరుచుకొని హిందువులను ఈ ముస్లింలుగా మార్చాలని చెప్పేసి కొంతమంది, అదేవిధంగా క్రిస్టియన్లుగా మార్చాలని కొంతమంది, అందులో నేను చెప్పలే కానీ చాలా వరకు చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, మీరు లవ్ జిహాద్ అనే పేరు ఉంటారు కదా, ఆ లవ్ జిహాద్ కూడా ఇందులో ఒక భాగం. ఆ లవ్ జిహాద్ గురించి మనకందరికీ తెలుసు, మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. మన న్యూస్ అఖండ ఛానల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను దీనికి సంబంధించి న్యూస్ కూడా. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ పక్కన ఈ ఫోటోలో పిచ్చోడు మారి కనపడుతున్నాడు చూడు, ఆ కనిపిస్తున్న ఈ దరిద్రుడి పేరు వచ్చేసి జియారుల్ అహ్మద్ అన్నమాట. వీడిది బీహారు. చూడడానికి ఎట్టున్నాడు ఒకసారి చూడండి. వీడికి చదువు సంధ్య ఏమి కూడా ఉండవు. గాలి తిరిగే గాలిదం అన్నమాట, గాలిగాడు. అయితే అమ్మాయిల ముందు హీరోయిజం చూపించడానికి వీడు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమ్మాయిలకు బాగా మాటలు చెప్తూ ఉంటాడంట. అంటే వీళ్ళ ఆయుధాలు అయ్యే కదా, ఏదో ఒక విధంగా మాటలు చెప్పి వాళ్ళని పొగిడి వాళ్ళ దగ్గర వీళ్ళు మంచోళ్ళుగా నటించో, లేకపోతే అమాయకులుగా నటించో, ఏదో ఒక విధంగా అయితే అమ్మాయిలను బొట్టలు వేసుకోవాలి ఆ మాదిరిగా. అదే వీడి దగ్గర ఉన్న ఏకైక టెక్నిక్. ఇక జిహాదీ కుట్రలో చదువు సంధ్య లేని వీడు ఒక భాగస్వామి అయిపోయినాడు. అర్థమవుతుంది కదా. అంటే వీడికి అదే పని అన్నమాట, ఈ లవ్ జిహాద్ చేసేదే పని. తనకున్న టెక్నిక్తో లవ్ జిహాద్కు తెరలేపినాడు. తన పేరును శంకర్ యాదవ్గా మార్చుకున్నాడు. అర్థమవుతుంది కదా మీకు. తన పేరు మీద ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ని కూడా తయారు చేయించుకున్నాడు. చూడండి ఎన్ని కుట్రలో, ఎన్ని మోసాలో, ఎన్ని దారుణాలు చూడండి ఒకసారి. అంతే. ఇక హిందూ అమ్మాయిల వెంటబడడం మొదలుపెట్టాడు. కాలేజీల్లో చదువుకునేటువంటి హిందూ అమ్మాయిలను తన మాటలతో లొంగ తీసుకోవడం, తర్వాత ప్రేమ పేరుతో దగ్గరవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇంకేమున్నది పిల్లల్ని కనడం, ఆ తర్వాత ఆ హిందూ అమ్మాయి మతం మార్చి ముస్లింగా తయారు చేయడం. చూడండి, అంటే ప్లానింగు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా హిందూ అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకోవడం, తర్వాత వాళ్ళని మతం మార్చడం వీడికి ఒక అలవాటుగా మారిపోయింది. చెప్పాలంటే వాడి టార్గెట్ అదే. నేను అదే చెప్పేది, మనోళ్ళు ఎరిపుష్పాలు. వీళ్ళకి ఏంటంటే గమ్మున అమ్మ నాయన మాటలేని గమ్మున రీతిగా బతుకుదాము, రీతిగా పెరుగుదామనిలే. వీళ్ళకి ఎంతసేపటికి సూట్ కేసులు లేకపోవాలా, లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోవాలనేది వీళ్ళకి తపన. ఈ క్రమంలోనే వీడు ఒకరినిద్దరు కాదు, ఏకంగా ఏంటంటే 7 మంది హిందూ అమ్మాయిలను వీడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడుయా. 7 మందిని. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. మనోళ్ళు ఎవరు, మన హిందువులైనటువంటి వాళ్ళు చాలామంది చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తానో, లేకపోతే వ్యాపారాలు చేస్తానో, లేకపోతే రకరకాలుగా ఇంకొక ఉద్యోగాలు చేస్తానో బాగా సంపాదించే వాళ్ళు కూడా అమ్మాయిల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారంటే అమ్మాయిలు చాలామందికి దొరకరు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వ్యవసాయం చేసేవాళ్ళు అసలు వ్యవసాయం చేయకపోతే, వ్యవసాయం లేకపోతే మనకు తినేదానికి తిండి అయితే మాత్రం పెట్టచ్చు అది. కానీ వ్యవసాయం చేసేవాళ్ళకి కావచ్చు, లేకపోతే అర్చకులకు పురోహితులకు వీళ్ళకి కావచ్చు, పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఏది వాళ్ళు నిజాయితీగా బతుకుతా ఉన్నా, 10 రూపాయలు సంపాదిస్తూ ఉన్నా, నెమ్మదిగా ఉన్నా, అంటే నెమ్మదిగా అంటే ఆర్థికంగా బాగున్నా కూడా వాళ్ళకి అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ఇట్లాంటి లత్కోర లఫంగా ముండా కొడకలకు మాత్రం వాళ్ళ చెప్పుడు మాటలేని వాళ్ళ మాయలు పడిపోయి నేను చెప్పినట్టు సూట్ కేసులు లేకో, ఫ్రిడ్జ్ లేకపోయేదానికి, లేకపోతే ముక్కలు వేయడానికి భలే ఆత్రం చూపించారు, భలే ఇంట్రెస్ట్ చూపించారు. అవునా కాదా నేను చెప్పేది? అంటే చూడడానికి పిచ్చి పొరంబోహమండ మారి ఉండే ఈ దరిద్రుడు పైగా ఏంటంటే అక్షరం ముక్క రానోడు. ఈ వెధవని నమ్మి హిందూ అమ్మాయిలు 7 మంది మోసపోయినారు. 7 మంది. వాడు ముఖం చూడండి ఒకసారి, వాడు ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకున్నాడో లేదో.
అయితే తన చివరి భార్యను అంటే ఎవరు 7 ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి బలవంతం చేశాడంట. ఆ అమ్మాయిపై చెయ్యి కూడా చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి ధైర్యంగా ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చింది. తన మతాన్ని దాచిపెట్టి శంకర్ యాదవ్ పేరు మీద తనను పెళ్లి చేసుకొని మోసం చేసినాడని ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ జియారుల్ అహ్మద్ బండారం ఏంటంటే బయటపడింది. అంటే పాపం పండిందనమాట. అంటే చూడండి, ఒక చదువు సంధ్య లేని గాలికి తిరిగే వెధవను కూడా మన అమ్మాయిలు నమ్మి మోసపోతున్నారు. పెళ్లి విషయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి నాయన, జాగ్రత్తగా ఉండండి. అసలు లవ్ జిహాద్ అంటే ఏందో తెలుసుకోండి. మీ స్నేహితులతోనూ, మీ కుటుంబ సభ్యులతోనూ, మీ బిడ్డలతోనూ, ప్రతి ఒక్కరితోనూ దీని గురించి చర్చించండి. ఇలాంటి వీడియోస్ 10 మందికి చూపించండి. దయచేసి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం చాలామందిలో మార్పు తీసుకొని రావాలా. ఇప్పుడు నిన్న మొన్న ఒక 2 న్యూస్ కూడా చూసాం మనం. కర్నూలులో ఒక అమ్మాయి అమ్మా నాయన్ను కాదని చెప్పేసి ఒకరిని జిహాదీని ప్రేమించింది. సరే తట్టుకోలేకేందంటే వాళ్ళ అమ్మా నాయన కూడా ఒప్పుకున్నారు. తీసుకొచ్చి ఏదో బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకోవాలని చెప్పేసి హైదరాబాద్లోనే ఓటుతో కలిసి సహజీవనం చేస్తానిది ఏది పెళ్లికి ముందే. తీరా ఏంటంటే వాళ్ళ అమ్మా నాయన ఫోన్ చేసినేమో అమ్మాయి ఫోన్ తగల్లా. ఎవడైతే ఉన్నాడో ఆ జిహాదీగాడు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది అని చెప్పినాడు. ఎట్టుంటుంది ఇది? ఇట్టుంటుంది. అందుకే చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు. ఇంకొక దారిని ఉన్నది. చాలా మంది ఏంటంటే ఈ పల్లెటూరు అమ్మాయిలను వాళ్ళు ఏంటంటే బాగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, బాగా కష్టపడతారు, ఈ మాదిరి ఉంటారనమాట. ఈ ఏసీ రూమ్లోనూ బయట గాలి తగలకుండా ఈ సిటీలో మాదిరి కూడా లేకుండా పల్లెటూరు అమ్మాయిలు ఇంకా బాగా బలంగా ఉంటారు. ఇంకొంచెం ఏంటంటే వాళ్ళ అమాయకులు కూడా వాళ్ళని ఏంటంటే బాగా అందంగా ఉండే అబ్బాయిలు ఈ ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఇట్ట చోట చూసేది, వాళ్ళను ఎట్ట లైన్లో పెట్టేది, ప్రేమ పేరుతో తీసుకొని పోయేది, వాళ్ళ శరీర అవయవాలన్నీ కూడా దొబ్బేసేది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు కదా, ఆ మాదిరిగా అనమాట. లేకపోతే వాళ్ళని తీసుకుపోయేది ఏడన్నా ఈ రెడ్ లైట్ ఏరియాలకు, లేకపోతే విదేశాలకు, తీవ్రవాద కార్యకలాపాలకు ఇట్లాంటి వాటికన్నిటికి ఉపయోగించేది. నాయన బయట పరిస్థితులు అసలు బాగా లేవు. దయచేసి అర్థం చేసుకోండి. పెద్దోళ్ళు చెప్పిన మాటేనండి. మీరు బాగుంటారు. లేకపోతే వాళ్ళు పెట్టే టార్చరు మీరు ఆడ కొన్ని నిమిషాలు బతుకుంటారో, లేకపోతే కొన్ని రోజులు బతుకుంటారో, నెలలు బతుకుంటారో, సంవత్సరాలు బతుకుంటారో తెలియదు. నరకం అంటే మీరు లైవ్లోనే చూస్తారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నా ఆడబిడ్డలుగా నేను అనుకొని నేను మిమ్మల్ని అందరినీ భంగపడుకుంటాను. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. 10 మందిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ల విషయంలో నేను చాలా వరకు బాధగా ఉన్నా. ఎందుకంటే కష్టానికి తగిన, శ్రమగా తగిన ఫలితం అయితే లేదనిపిస్తుంది నాకు. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.